జై వీరభద్ర సార్ మౌనం. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏమంటే, ఇప్పుడు ఇదే లాస్ట్ ఎలక్షన్లో మన ప్రజాస్వామ్యం ఉన్నారు. ఎందుకంటే మన ఆయన వచ్చి వీరభోగ ఋషికొండలు ఆస్తమని చేసుకొని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే మనకి ఇప్పుడు గెలిపించేకి 1,00,000 కోట్లు కావాలా ఎలక్షన్ ఖర్చుకి దేశమంతా. తర్వాత వాళ్ళని ఎంపీలని ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యేని కాపాడడానికి వాళ్ళకి జీతపత్రాల రూపంలో 1,00,000 కోట్ల ఖర్చు. వాళ్ళు ఎక్కడ పోయినా కోట్లతోనే ఖర్చులు. ప్రధానమంత్రిని సీఎంని అంతా చూసినాం కదా. వీళ్ళ అలయన్స్ ఇవన్నీ ఖర్చులు లెక్కేసుకుంది. వీళ్ళ ద్వారా మనకు వచ్చేది ఫలితం కొంచెం అయితే ఖర్చులు ఎక్కువ. అందుకే మన ఆయన ఏం చేస్తాడు, ఐపీఎస్ ఐఎస్ల ద్వారా తర్వాత ఎంప్లాయీస్ ద్వారా మొత్తం భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. కులాలు మతాలకు అతీతంగా రిజర్వేషన్లన్నీ క్యాన్సిల్ చేస్తాడు. కర్మ సిద్ధాంతాల ప్రకారం ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి ఫలితాలు ఉంటాయి. దీంట్లో కులాలు మతాలు ఏమున్నానా అన్ని కుల గెజ్జలు మత గెజ్జలు అన్నీ తీసేస్తాడు మన ఆయన వీరభద్రుడు. వీరభద్రుని ఎట్లుంటుందో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. త్వరలోనే ఉంది. జై